బట్టి ఓట్ ట్రాన్స్ఫర్ ఉండదు. ఓవరాల్గా జనసేనకు టీడీపీ సరైన రీతిలో వ్యవహరించిందా లేదా అనే అంశం పైన ఓట్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. సార్, ఇది ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ వేడికి సంబంధించి అసంతృప్తులు సెగ జగన్కి ఏమైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది? ఎందుకంటే రాజ్యసభ అన్న చాలా కీలకంగా మారే పరిస్థితి ఈరోజు. డెఫినెట్గా ఛాలెంజ్ ఉంటుంది. ఎందుకు అంటే అసంతృప్తులకు పోయేదేమీ లేదు, పోరాడితే కదా. ఆల్రెడీ పోయే సీటు పోయింది. అవును. సో పోరాడితే పోయేదేమీ లేదు, ఎమ్మెల్యే టికెట్ తప్ప. అది ఎమ్మెల్యే టికెట్ ఆల్రెడీ పోయింది. సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళకేం ప్రాబ్లం, ఎమ్మెల్యే టికెట్ రాదు అని తెలిసిన వారంతా రాజ్యసభ ఎన్నికల్లో డిఫరెంట్గా ఓటేసే అవకాశం ఉంటుంది. అందులో కొంతమంది అకామిడేట్ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు డిస్క్వాలిఫై చేసేది కూడా ఏమీ లేదు. అసలు రాజ్యసభ ఎన్నికల్లో డిఫరెంట్గా ఓటైతే డిస్క్వాలిఫై చేస్తారా ఇది అనేది కూడా అనుమానాస్పదమే. అందువల్ల ఇప్పుడు ఎలక్షన్లు 2 నెలలు లేవు. సో అందువల్ల ఇప్పుడు ఎందుకు డెఫినెట్గా ఆ ఛాలెంజ్ ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి పట్ల అసంతృప్తి ఉన్న వాళ్ళు, సీట్లు రాని వాళ్ళు, టికెట్ రాని వాళ్ళు, టీడీపీ వైపు, జనసేన, కాంగ్రెస్ వైపు చూస్తున్న వాళ్ళు రాజ్యసభ ఎన్నికల్లో భిన్నంగా ఓటేసే అవకాశం ఉంది. ఆ భిన్న అయితే అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారన్నది పాయింట్. ఎందుకంటే బీజేపీ ఆడ 3 సీట్లు ఉన్నాయి. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పైగా ఒక 3-4 టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఇట్టున్నారు. అంటే 155 ఉన్నారు. టీడీపీకి 20 ఉన్నారు. 20 పోయి వైసీపీ నుంచి ఎంతమంది, ఒక 30 పోతారా, 20 పోతారా? పైన ఒక్క సీటే టీడీపీ తెచ్చుకునేది. న్యాయంగా అయితే 2 సీట్లు వైసీపీ క్లియర్గా వస్తాయి. 3వ సీటు వైసీపీ తెచ్చుకోగలదా లేదా అన్న దగ్గరే కదా పంచాయతీ. అందువల్ల 2 సీట్లు డెఫినెట్గా 3కు 3 సీట్లు వస్తాయా లేదా ప్రతిపక్షానికి 1 సీట్ వస్తుందా అన్నదే చర్చ. అందువల్ల ఆ 2 సీట్లు రావడానికి మాత్రం ఇబ్బంది ఉంటుందని అనుకోను. అందువల్ల పొలిటికల్గా పెద్ద ఛాలెంజ్, ఒకవేళ వాళ్ళు 2 ఇద్దరినే పెట్టారనుకోండి, మా బలం 2 కదా అని. సో వాళ్ళు 3 పెట్టినప్పుడు ఛాలెంజ్ కదా. వాళ్ళు ఇద్దరినే పెట్టారనుకోండి, ఆ పంచాయతీ కూడా ఉండదు కదా. సో అందువల్ల బలం ఇద్దరికే ఉంది, మాకు ఇద్దరినే పెట్టారు. కానీ 3వ అభ్యర్థిని కూడా పెట్టినప్పుడు ఆ 3వ అభ్యర్థి కూడా గెలిపించుకునే బలం ఉన్నా కూడా ఒకవేళ వ్యతిరేక ఓటు, తిరుగుబాటు కనుక ఉంటే, అంటే అటువైపు ఓటేస్తే వ్యతిరేక, అప్పుడు ఛాలెంజ్ అవుతుంది. అందువల్ల ఛాలెంజ్ ఫర్ ద 3rd సీట్, నాట్ ఫర్ ద 2 సీట్స్. అవును సార్. ఓకే, ఈ రాజ్యసభ, ఈ సీట్లు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి సపోర్ట్ చేయడం, ఈ అంశం ఏమైనా బీజేపీ, టీడీపీ, జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్ళడానికి ఆ లింక్ ఏమైనా ఉందా అండి? వాళ్ళు ఏమైనా ఆ రకంగా ఆలోచిస్తున్నారా? నాకు అర్థం కాలే క్వశ్చన్. ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ సీట్లు అయితే ఖచ్చితంగా బీజేపీకి కావాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కావాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అయినా కాదు, ఈయన సపోర్ట్ చేస్తారు కదా సార్. సపోర్ట్ టీడీపీ చేస్తారా? కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ ఇప్పటికీ కావాలి వాళ్ళకి. వీళ్ళకి బలంగా రాజ్యసభ సీట్లు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే ఈవెన్ టీడీపీ అయినా వైసీపీ అయినా తేడా ఉంది. టీడీపీకి అంత ఎక్కువ లేవు కదా, ఉన్నా లేకపోయినా ఉన్నోళ్ళైతే సపోర్టే కదా. ఓకే, టీడీపీ గెలుస్తారు, బీజేపీ సపోర్ట్ చేయరా? ఓకే, 3కు 3 టీడీపీ గెలిచింది అనుకోండి, మొత్తం తిరుగుబాటు అయిపోయి వాళ్ళే బీజేపీ వ్యతిరేకంగా ఉంటారా? అవును. అంటే దీనికి ఇప్పుడు వీళ్ళతో పొత్తులో భాగంగా ముందుకు వెళ్ళడానికి ఏమన్నా అందుకు ఏం సంబంధం? బీజేపీ ఎలాగో వైసీపీకి వాళ్ళైనా, టీడీపీ వాళ్ళైనా, ఎవరైనా బీజేపీకి. మరి ఎందుకు ఈ జాప్యం చేస్తున్నారు సార్? దీని మీద ఒక క్లారిటీ ఇవ్వకుండా కలిసి వెళ్తామా లేదా అన్నది. అది వాళ్ళు బీజేపీ రాజకీయం సమయం ఉందిగా, వాళ్ళ ఇష్టం కదా. ఓకే, సో వాళ్ళు ఇంకా నిర్ణయం తీసుకోకపోవచ్చు. ఏం రూలా కంపల్సరీగా చెప్పాలి? అంటే వాళ్ళ కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారని కదా. వీళ్ళు వెయిట్ చేస్తారని వాళ్ళు చెప్పారు కదండి. వాళ్ళు చెప్పదలుచుకుంటే వాళ్ళు చెప్తారు. బీజేపీ, టీడీపీ, జనసేన వెయిట్ చేస్తుందని బీజేపీ చెప్పాలి. అంటే పంచాయతీ ఇప్పట్లో తెలియదు కదా. పంచాయతీ ఏముందండి, అందులో ఒక పొత్తు పైన నిర్ణయం.